ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి మిమ్మల్ని గెలిపించడానికి కేసీఆర్ మోడీ దగ్గర మతి లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు చేసే ఆరోపణ తప్ప దీన్ని గెలిపించాలని ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో? ఎందుకుంటుందండి? మేము మల్కాజ్గిరి అనేది సీఎం సొంత నియోజకవర్గం. ప్రస్తుతానికి సీఎం గారి సొంత ఇలాకానా ఇదేమన్నా? తన జాగీరా ఇదేమన్నా? కవితను ముందు ఈడీ అరెస్ట్ చేసింది, ఆ తర్వాత సిబిఐ అరెస్ట్ చేసింది. చట్టబద్ధంగా లేనప్పుడు తప్పకుండా చట్టం తన పని చేసుకోపోతుంది. అంత అభివృద్ధి జరిగితే మరి ఎందుకు బీజేపీ ఇంకా రాముణ్ణి, రామాలయాన్ని అడ్డు పెట్టుకొని? తప్పు. రేవంత్ మా మిత్రుడే, పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పి మీరు కూడా అట్లా ఆయన వచ్చే అవకాశం ఉంటే ఆహ్వానిస్తారా? తెలియదు నాకు, నేను గట్లాడదాన్ని కామెంట్ చేయను. బీజేపీ సీనియర్ నేత మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి ఈటెల రాజేందర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజేందర్ గారు, మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి మిమ్మల్ని గెలిపించడానికి కేసీఆర్ మోడీ దగ్గర సుపారీ తీసుకున్నారు. మీరు కూడా కేసీఆర్ సహకారంతో గెలవడానికి ప్లాన్ చేస్తున్నారనేది తాజా ఆరోపణ. మీ సమాధానం ఏంటి? అంటే మతి లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు చేసే ఆరోపణ తప్ప ఇది సుఫారీ ఏంది, దీన్ని గెలిపించాలని ప్రాధేయపడేంది, వాళ్ళు నన్ను గెలిపించలేంది ఉంటుందా అండి? ఇట్లా ఎక్కడైనా ఎవరికి వాళ్ళుగా బరిగీసి కొట్టాడేటువంటి ఈ ఎన్నికల్లో ఇట్లాంటి పిచ్చి ఆరోపణలు మంచివి కాదు. మీరు ఒక్కలే కాదు, మీతో పాటు మరో 4 బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి కూడా కేసీఆర్ సుపారీ తీసుకున్నాడని చెప్పేసి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఏదైనా మాట్లాడితే సమాజం కూడా యాక్సెప్టెన్స్ రావాలి తప్ప, ప్రజలు ఆమోదించాలి తప్ప అసహించుకుంటూ నవ్వుకుంటున్నారు ఆ మాటను చూసి. అంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉందనేది అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ కాంగ్రెస్ నాయకుల మీద విమర్శలు చేస్తున్నారు తప్ప మోడీ కానీ ఇతర బీజేపీ నాయకుల మీద ఎట్లాంటి ఆరోపణలు చేయట్లేదు అనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన. శాసనసభ ఎన్నికలలో అది వర్కౌట్ అయింది వాళ్ళకి. సోషల్ మీడియా కావచ్చు విపరీతం దాడి చేసి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి నమ్మించడంలో కొంత సఫలం కావచ్చు, తద్వారా లబ్ధి పొందొచ్చు. కానీ ఇవాళ పార్లమెంట్ ఎన్నిక సందర్భంలో మేము కూడా అలర్ట్గా ఉన్నాము. 2-3 నెలల నుంచి పనిచేస్తున్నాం గ్రౌండ్లో. ఎక్కడ ఆ భావన లేదు. ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో? ఎట్లుంటుందండి? ఎందుకుంటుందండి? మేము బాధ్యతతో చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మెల్లమెల్లగా కనుమరుగైపోతున్న పార్టీ. భారతీయ జనతా పార్టీ రేపు ప్రజలకు నాయకత్వం వహించేటువంటి స్థాయికి వచ్చేటువంటి పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగానే కనుమరుగవుతున్న పార్టీ కాబట్టి ఇలా మాకేం అండర్స్టాండింగ్ ఉంటుంది? మేముగా మా సొంత కాళ్ళ మీద మా పార్టీని గెలిపించుకునేటువంటి సత్తా, శక్తి ఇవాళ మాకుంది. ఈటెల రాజేందర్ నాన్ లోకల్ మల్కాజ్గిరి నియోజకవర్గానికి. షామీర్పేటలో ఆయనకు ఇల్లున్నా కూడా ఆయన కార్యక్షేత్రం అంతా కూడా గత 3 దశాబ్దాలుగా కరీంనగర్ జిల్లానే. మీకు సమాధానం ఏంటి? ఈ ప్రచారం జరుగుతోంది బయట. ఈటెల రాజేందర్ అంటానికి ఇంకా గట్లాంటి చిన్నగా మాట్లాడేటోళ్ళు కురుస మనసులు మాట్లాడుతుంది తప్ప నాకు లోకల్టీ ఏంటండి? నేను ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి ఆలంపూర్ వరకు, భద్రాచలం నుంచి మొదలుపెట్టి పరిగి వరకు ఏ జిల్లాకు పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా ఒక 5 నిమిషాలు ఆగితే 50 మంది నాతో ఫోటో దిగి. మీరు ఎప్పుడు ఇక్కడ పని చేయలేదు కదా, మీకు ఇక్కడ పరిచయాలు కానీ మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు ఈ ప్రజలు? అసలు నేను ఒక్క దగ్గర కాదండి, యావత్ తెలంగాణ పనిచేసాను. నేను మంత్రిగా ఉంటే ఒక కాన్స్టిట్యూన్సీకి పనిచేస్తారా చంద్రబాబు గారు? ఆరోగ్య మంత్రిగా పనిచేసిన, ఆర్థిక మంత్రిగా పనిచేసిన, దానికంటే ముందు నేను పార్టీ ఫ్లోరిడ్గా పనిచేసిన. పార్టీ ఫ్లోరిడ్గా పనిచేయడం అంటే యావత్ తెలంగాణ ప్రజానీకం యొక్క సమస్యలన్నీ పరిష్కారంలో నా పాత్ర ఉంటుంది కదా. ఈ మధ్య బయట కొన్ని పోస్టర్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈటెల రాజేందర్ని గెలిపిస్తే ఆయన కలవాలంటే 166 కిలోమీటర్ల దూరం పోవాలి. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే 59 కిలోమీటర్ల దూరం పోవాలి. బీఆర్ఎస్ నాయకుడు గెలిస్తే మాత్రమే స్థానికంగా అందుబాటులో ఉంటాడని బయట పోస్టర్లు వెలుస్తున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? అందుకనే వాళ్ళకి రేపు తెలుస్తుంది. అంటే సత్తా లేదు, ప్రజాదరణ లేదు, ఆయనకు చరిత్ర లేదు, ప్రజలు తెలియదు, ప్రజాస్వామ్యం గురించి తెలియదు. అందుకని అట్లాంటి పిచ్చి పోస్టులు వేసుకొని చేసుకుంటాడు. ఇంకా ప్రజలు దాన్ని చూసి నవ్వుకుంటాను. ఎందుకంటే నేను ఇక్కడ ఇప్పుడు కాదు, 92 అంటే దాదాపుగా అవి 8 సంవత్సరాలు, 32 సంవత్సరాలుగా నేను అల్వాల్లో ఈ ప్రాంతంలో ఉంటున్నాను. నేను అలియాబాద్లో ఇక్కడ ఉంటున్నాను. నా దగ్గరికి యావత్ తెలంగాణ ప్రజానీకం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజు వచ్చిపోయి ఉంటారు. నన్ను పట్టుకొని మీరు 169 కిలోమీటర్ల పిచ్చి మాటలు
అందుకని రాజకీయ జ్ఞానం ఉండాలి, పరిజ్ఞానం ఉండాలి, రాజకీయ పరిజ్ఞానం ఉండాలి. లేదు పాపం ఆయన, నేను దాన్ని చూసి జాలిపడుతున్నాడు ఆయన. ఒకటి ప్రధానంగా జరుగుతున్న చర్చ ఈటెల రాజేందర్కు స్థానిక బీజేపీ నాయకుల నుంచి సపోర్ట్ లేదు. ముఖ్యంగా టికెట్ ఆశించి భంగపడ్డ మురళీధర్రావు కావచ్చు, చాడా సురేష్ రెడ్డి కావచ్చు, పన్నాల హరీష్ కావచ్చు, వీళ్ళెవరు మీతో ప్రచారంలో లేరనేది బాగా బయట వాదన ఉంది. అసలు ఈ ఇష్యూ టికెట్ అందరూ ఆశించడం తప్పు కాదు. ఆశించిన తర్వాత ఎవరికో ఒకరికైతే టికెట్ ఇస్తాం కదా. మురళీధరరావు గారున్నా, నేనున్నా, ఇంకెవరు ఆ స్థానంలో ఉన్నా హైకమాండ్ ఒకరికే టికెట్ ఇస్తాయి కదా. ఇచ్చినప్పుడు నాకు తెలిసి అందరూ ప్రత్యక్షంగా పాల్గొని ఎన్నికలు గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, పరోక్షంగా ఉండి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అంతే తప్ప ఎవరు ఈయనకు పని చేయొద్దు అని చెప్పు. కానీ ఈ నాయకులు ఎవరు మీతో ప్రచారంలో పాల్గొనడానికి కారణం ఏంటి? వస్తుండ్రు, అక్కడక్కడ సురేష్ రెడ్డి గారు వచ్చిపోయిండ్రు, హరీష్ రెడ్డి గారు ఏమో రిజైన్ చేసిండ్రు, మురళీధరరావు గారు ఏమో నేషనల్ లీడర్ కాబట్టి వారికి వివిధ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వారు పని చేసుకుంటుంది తప్ప అట్లాంటిది ఎక్కర్లేదు. అందరు పనిచేస్తున్నారు. రామచంద్రరావు గారు ఆశించిండు అట్లాంటి, మనం మల్క కొమ్రే గారు ఆశించిండ్రు, వారి లెవెల్లో వారు పనిచేస్తున్నారు. ఎవ్వరు పని చేయకుండా ఒక్క హరీష్ రెడ్డి గారు మాత్రం రాజీనామా చేసిండ్రు. మురళీధరరావు గారు జాతీయ నాయకులు కాబట్టి వారి బిజీలో వారు ఉన్నారు. మిగతా అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అంటే స్థానిక నాయకులు మీకు కోఆపరేట్ చేయకపోవడం వల్ల మీరు హుజురాబాద్ నుంచి కార్యకర్తలను తెచ్చుకొని ప్రచారం చేస్తున్నారనేది కూడా ప్రచారం ఉంది. ఇక పిచ్చోళ్ళు చేసే ప్రచారాన్ని నేను సమాధానం చెప్తాను. ఎందుకు వస్తారండి? మాకు అక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు, మా పార్టీ అభ్యర్థి గెలిపించుకునే అక్కడే ఉన్నది అక్కడ. ఎప్పుడన్నా వస్తే జనరల్గా హైదరాబాద్కు పని మీద వస్తూ ఉంటారు, దవాఖాన్ల పని మీద కావచ్చు, ఇతరత పని మీద కావచ్చు. పని మీద వచ్చినప్పుడు కలిసిపోతుండొచ్చు, కానీ ఇవాళ ఇక్కడ లేకపోతే నా కార్యకర్తలు లేరంట అండి, వీళ్ళకు లేరు. నాకు ప్రతి ఊర్లో 100 మంది అభిమానులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి, 100 మంది. రాజేంద్రన్న నిన్ను గెలిపించుకోవాలి, ఉద్యమకారులుగా ఉన్నవాళ్ళు కావచ్చు. ఇలా అనేక సందర్భాల్లో వాళ్ళ సమస్యల మీద నేను కొట్లాడినప్పుడు అటాచ్ అయినటువంటి వాళ్ళు ఇలా మా అంగన్వాడీ టీచర్లు ఎవరి కోసం చేస్తారండి? మా ఆశా వర్కర్లు, మా సెకండ్ ఏఎన్ఎంలు, మా గ్రామ కార్యదర్శులు, మా విఆర్ఓ. ఎందుకు మీ పార్టీ నాయకులు మొదటి నుంచి ఉన్న వాళ్ళు మీ పార్లమెంట్ ఎలక్షన్ల ముందు మీ పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు? కూన శ్రీశైలం గౌడ్ కావచ్చు, శ్రీ గణేష్ కావచ్చు. ఎందుకు మీరు వాళ్ళతోటి పని చేయించుకోలేకపోతున్నారా? మీరు వాళ్ళతో కలిసి పని చేయలేకపోతున్నారా? అసలు ఎంత ఎలక్షన్లప్పుడు అన్ని నియోజకవర్గాలు కూడా ఇటోళ్ళు అటోళ్ళు ఇటు, అందులో ముఖ్యంగా ప్రలోభాల ప్రవాహాలు కొనసాగుతున్న ఈ రోజులలో ప్రలోభాలు, విపరీతమైన డబ్బులు ఆఫర్ చేయడం, లేకపోతే మీకు ఈ పని ఉన్నది, ఈ పని చేసి పెడతాం రాండి అని చెప్పడం, ఇట్లా రకరకాల ప్రలోభాలు. లేకపోతే అధికార పార్టీలో ఉంటే కొంచెం లాభం అవుతుందని భావన ఉండొచ్చు. కానీ మీ సొంత మనిషి, మీరు స్వయంగా నిలబెట్టిన పులిమామిడి రాజు కూడా మిమ్మల్ని వదిలేసిపోయాడు. ఇట్లా సొంత మనుషులు సంగారెడ్డిలో మీరే టికెట్ ఇప్పించారు కదా ఆయనకి. అని నేను అందరి గురించి చెప్తాను. నాట్ ఓన్లీ సంగారెడ్డి అండి, 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం వరకు చర్చ జరుగుతున్నప్పుడు ఇలాంటి అన్ని పులిమామిడి రాజు కావచ్చు, వాళ్ళు ఇంకొక XY కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఎవరితో పర్మనెంట్గా ఉంటారనే భావన ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎవరు శాశ్వతంగా ఈయన మనిషి ఈయనతోనే ఉంటాడనేది బట్టి తప్పుడు అభిప్రాయంతో ఉండరు. రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఈ మాట మాట్లాడరు. ఇవాళ నాకు ఒక ఆయన గొప్పగా అటాచ్ అయి ఉంటాడు, రేపు దూరం అయిపోవచ్చు, రేపు దూరం ఉన్న మనిషి రేపు అటాచ్ అయి ఉండవచ్చు. అంతేగాని ఈయన మనిషి అట్లా ఉండదండి. కానీ మల్కాజ్గిరి అనేది సీఎం సొంత నియోజకవర్గం ప్రస్తుతానికి. ఆయన దాని మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు. చాలామంది నాయకులు బీజేపీ నుంచి కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్లో చేరుతున్న సందర్భం కనిపిస్తుంది మనకి. ఏంటి ఇదంతా మీ గెలుపు మీద ఎఫెక్ట్ చూపించదా? అంటే ఒకటి, సీఎం గారి సొంత ఇలాకానా ఇదేమన్నా, తన జాగీరా ఇదేమన్నా? ఇది మల్కాగిరి ప్రజల జాగీరండి. వారు కొడంగల్ కూడా కాదు, వారు వేరే నియోజకవర్గం పోయి కొడంగల్లో పోటీ చేస్తారు. నేను తప్పు పట్టను, ఎందుకంటే ఆయన ఎక్స్పోజ్ లీడర్ కాబట్టి కొడంగల్ అయినా పోటీ చేయవచ్చు, మల్కాగిరిలో అయినా పోటీ చేయవచ్చు, రేపు ఇంకో జాగాలైనా పోటీ చేయొచ్చు. నేను దాని మీద అంత చిన్నగా మాట్లాడతాను. కానీ ఇవాళ మల్కాగిరిలో ఈటెల రాజేందర్ గారు ఎందుకు ఇక్కడ ఈటెల రాజేందర్ గారి నేటివిటీ ఏందని చెప్పి అడుగుతున్నారు చూసారా, దాని మీద ప్రజలు నవ్వుకుంటున్నారు. కానీ చాలామంది బీజేపీ నుంచి కూడా వెళ్ళి కాంగ్రెస్లో చేరుతున్నారు. దాదాపు ప్రతిరోజు మనం చూస్తున్నాం కాంగ్రెస్లో కండవాలు కప్పుకుంటున్న పరిస్థితి. తప్పండి, ఎక్కడ లేదు పెద్దగా. ఇద్దరు, ఒకటి కూన శ్రీశైలం గౌడ్ గారు, వారు కాంగ్రెస్ పార్టీ గతంలో ఉండే, వారికి ఆ సంబంధం లేదు కాబట్టి వారికి ఏం అవసరం ఉందో వారు వెళ్ళిపోయారు తప్ప పెద్ద ఎక్కడ ఎవరు వెళ్ళిపోలే. మీరు మీ టీవీలు మీకు సెన్సేషనల్ న్యూస్ కావాలి కాబట్టి మీకు ఇట్లాంటివి వేయాలని చెప్పి కుతూహలం ఉంటుండొచ్చు, కానీ అదర్వైజ్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి పోయిన చరిత్ర ఎక్కడ లేదు పెద్దగా. మీ ప్రత్యర్థి హుజురాబాద్లో ప్రత్యర్థి కౌశిక్ రెడ్డి,
అంటున్నాడు హుజురాబాద్లో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్తుందని. ఆయనకి ఏం సమాధానం చెప్తారు? ఎవరికి ఎక్కడికి వెళ్తుందో ఇలా కేసీఆర్ వెళ్తలేదు కదా. ఇలా అంత పెద్ద దేశంలో నేనే గొప్ప అని చెప్పబడే ఈ కేసీఆర్ ఇప్పుడు ముఖం చెల్తలేదు. ఫస్ట్ వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇతరులు విమర్శించే ముందు సోయి ఉండాలి. మా స్థానం ఏంది, మా స్థాయి ఏంది, ఇప్పటి మా పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థం కావాలి. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు లోక్సభ ఎన్నికలు? 12 సీట్ల పైబడి వస్తాయి. కానీ నిన్నే ఒక సర్వే వచ్చింది, ఏబీపీ ఓటర్ సర్వేలో కాంగ్రెస్కు 10 సీట్లు, బీజేపీకి 5 సీట్లు, బీఆర్ఎస్కి 1, ఎంఐఎంకి 1 సీటు వస్తుందని వాళ్ళ సర్వేలో చెప్తున్నారు. అంటే మీరేంటి అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారా? సర్వే సంస్థలకు అందనటువంటి అంతరంగం ప్రజలలో ఉంది. వచ్చే ఎన్నికల్లో మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే శాంతి, అభివృద్ధి, ఆత్మగౌరవం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు కాపాడబడుతున్నటువంటి భావన ఉంది. కాబట్టి అసలు ఇవన్నీ ఖమ్మం, మీరు ఎప్పుడు బీజేపీకి ఎవరు ఓటైనటువంటి ఖమ్మంలో కూడా ఈసారి బీజేపీ ఓటుతారు మహిళలు అంటున్నారంటే ఇలా బీజేపీ గెలవాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారంటే అర్థం కావాలి వాళ్ళకి. అసలు ఒక తెలివని ఒక అండర్ కరెంట్, ఒక తెలివని అనేక రకాల శక్తులు ఇలా బీజేపీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకులు నడ్డా కావచ్చు, మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఎప్పుడు వచ్చినా కూడా మీ మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది, మీ దగ్గర మీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకంటే మీకు ప్రాధాన్యత ఇస్తుంది. ఏం జరిగింది, ఏం చేస్తున్నారు మీరు? అంటే అట్లా తప్పండి, అందరి మీద ప్రేమ ఉంటుంది, అందరినీ ప్రత్యేకంగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పలకరించి మీతో ప్రత్యేకంగా మాట్లాడుతుంటారు. అందరితో మాట్లాడతారు గట్లేమన్నా, అది మీ పర్సెప్షన్ కావచ్చు. కానీ మా నాయకులు అధినాయకత్వం అందరి పట్ల సమభావన, అందరూ బాగుపడాలని, అందరూ గెలవాలని, అందరూ ఎదగాలని కోరుకుంటారు మా పార్టీ. ప్రజల్లో ఉన్న అవగాహన మీకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తున్నారనేది బహుశా ఇదే ఏమన్నా మీ పార్టీ రాష్ట్ర నాయకుల్లో మీ పట్ల ఏమన్నా ఈర్ష్య, ద్వేషం పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, ఏముందని చెప్పి ఈర్ష్య ఉంటుంది. మీకు నాయకత్వం అంతా ప్రాధాన్యత ఇవ్వటం అనేది చాలామంది నచ్చకపోవచ్చు కదా. అదంతా తప్పు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను ముందు ఈడీ అరెస్ట్ చేసింది, ఆ తర్వాత సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ మీకేమైనా ఉపయోగపడుతుందా రాజకీయంగా? మాకేం ఉపయోగం అండి, అదంతా రొటీన్గా జరిగినటువంటి సంఘటనలు చట్టబద్ధంగా లేనప్పుడు తప్పకుండా చట్టం తన పని చేసుకోపోతుంది కదా. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ కవితను అరెస్ట్ చేసి ఉంటే పార్టీ బెటర్గా పర్ఫామ్ చేసేదనే వాదన కూడా మీ పార్టీలో ఉంది. అందుకోసమే ఏమన్నా కవితను అరెస్ట్ చేయడం జరిగిందా? దాంతో ఎన్నికల, శాసనసభ ఎన్నికలకు కానీ పార్లమెంట్ ఎన్నికలకు కానీ కవిత అరెస్ట్ మాకు సంబంధం లేదు. కవిత అరెస్టు వాళ్ళ సిబిఐఓ, వాళ్ళ ఈడీఓ వాళ్ళు చేసిన పనుల మీద ఆధారపడి విచారణ ఉంటుంది తప్ప, దాని మీద ఆధారపడి చర్యలు ఉంటాయి తప్ప మాకేం సంబంధం అండి. కవిత లిక్కర్ కేసులో ఉన్న విషయాన్ని మొట్టమొదటిసారి బయటపెట్టింది బీజేపీ నాయకులే. ఢిల్లీ ఎంపీ మొట్టమొదటిసారి చెప్పారు. సరే, ఎవరు చెప్పినా కూడా ఒకటైతే సత్యం, ఇన్వాల్వ్ అయిండ్రు అనేది మాత్రం నిర్ధారించబడ్డది. దీంట్లో ఎవరు తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. అంతకుముందు ఈడీ ఏంది, బోడీ ఏంది, రాజకీయ కక్ష, ఇవన్నీ చెప్పిండ్రు. ఇలా కోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టు అంటే చట్టబద్ధంగా ఉన్నటువంటి, చట్టబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు చట్టాన్ని గౌరవించకపోతే ఎట్లా, చట్టాల మీద విశ్వాసం లేకపోతే ఎట్లా చెప్పండి. ఇవాళ మేం కాదు కదా, ఒకవేళ నిజంగానే వాళ్ళకి తప్పు చేయలేదు, సుప్రీంకోర్టు ఉంది. ఇవాళ అన్నీ నిర్ధారించుకున్న తర్వాతనే. కరీంనగర్ చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ మోడీ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి జరగలేదు, కేవలం దేవుణ్ణి, మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించడమే కాదు, ఒకరోజు దీక్ష కూడా చేశారు. ఆయనకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు నేను 4 విషయాలు చెప్తా. ఒకటి, వారు రూరల్ పార్లమెంట్లో ఇంతకుముందు సభ్యుడిగా ఉండే, దేశం మొత్తంలో మహిళలకు బహిర్భూమి పోవడానికి రోడ్ల పక్క వంటి, రైల్వే పట్టాల పక్క వంటి పోయేదండి. మీకు తెలుసు, మనిషి మళ్ళీ వస్తే సిగ్గుతో లేచేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అట్లాంటి 75 సంవత్సరాల తర్వాత ఇవాళ మోడీ గారు మహిళల ఆత్మగౌరవం పెరగాలి, మహిళలకు బహిర్భూమి కూడా కట్టేయాలి అని చెప్పి స్వచ్ఛ భారత్ తీసుకొచ్చి 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్స్ కట్టించింది. మరి అంత డబ్బు ఇంపార్టెంట్ కాదు, ఇష్యూ, సమస్య ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంత పెద్ద మనిషి అయినా అసలు న్యాచురల్ కాల్ కోసం ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు తెలుసు. అందులో మహిళలు వెనకటి లెక్క కంచెలు లేవు కదా. ఇప్పుడు మీరు రూరల్ ఏరియా నుంచి వచ్చిండ్రు, వెనకటి లెక్క కంచెలు ఉన్నాయా ఊర్లలో చెప్పండి, బాయిగడ్డలు ఉన్నాయా, సాటు ఉందా చెప్పండి. ఇలా ప్రతి ఇంచు భూమిని కూడా వ్యవసాయం చేసుకుంటున్న సందర్భంలో ఇవాళ ఎవరు ఆలోచన చేసినండి? ఇది ఒక్కటి చాలా, అంటే సమాజం పట్ల ప్రధానమంత్రి మోడీ గారికి ఉన్న కమిట్మెంట్. రెండవది, ఇవాళ నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేను చెప్పడం కాదు, కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన తీసుకోండి.
2014 పూర్వము 11 కిలోమీటర్ల హైవేస్ నిర్మాణం అయ్యేది. ఇవాళ 37 కిలోమీటర్లు పర్ డే కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఏం పోలుస్తాను? నేను ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెహ్రూ గారు స్థాపించారు. ఫస్ట్ మనకు ఒకటి పెట్టారు. ఆ తదుపరి రెండవ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు వచ్చింది? వాజ్పేయి గారి నాయకత్వంలో వచ్చింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చింది. మూడవ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎప్పుడు వచ్చింది? మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు వచ్చింది. ఇవాళ మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చినాయి. ఈ అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ గారు వచ్చేంత వరకు 3 ఉంటే ఇవాళ 10 ఏళ్ల కాలంలో 16 వచ్చినాయి. ఏం పోలుస్తావు? కానీ అంత అభివృద్ధి జరిగితే మరి ఎందుకు బీజేపీ ఇంకా రాముణ్ణి రామాలయాన్ని అడ్డు పెట్టుకొని ప్రచారం చేసుకొని ఓట్లు అడగాల్సిన అవసరం ఏంటి? మాకు ఇంటింటికి అక్షింతలు పంపిస్తున్నారు. తప్పు. ఇవాళ మీకు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత బిజినెస్ ఉన్నా, ఎంత గొప్పగా ఎదిగినప్పటికీ కూడా విశ్వాసం అనేది ఉంటుంది. భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు మీకు తెలియంది కాదు. ఇవాళ రాముని ఇయ్యాల మేము కొడుతుంది. మొత్తం ప్రపంచానికే 2 ఇతిహాసాలు అందించిన దేశం భారతదేశం. ఒకటి రామాయణ ఇతిహాసం అందించింది, ఒకటి మహాభారత ఇతిహాసం అందించింది. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎంత గొప్పగా చెప్తాడు అనేది ఇవాటికి లైవ్ ఉంటుందండి. అంటే రాజులు ఎట్లుండాలి, రాజ్యం ఎట్లుండాలి, ప్రజలు ఎట్లుండాలి, రాజుకు ప్రజలకు సంబంధం ఎట్లుండాలి, ఇవన్నీ. కానీ పుత్రవాత్సల్యం ఎంత నష్టం చేస్తుంది. రామాయణం ఇతిహాసం ఎంత గొప్పగా చెప్పింది చూడు. ఎన్ని వేల సంవత్సరాల క్రితం రామాయణం రాముడు వేల సంవత్సరాలుగా ఉంటే ఇప్పుడు ఎందుకు అది పొలిటికల్ ఇష్యూ అవుతుంది? ఇప్పుడు ఎందుకు బీజేపీ తమ ఎజెండాగా మార్చుకుంది? ఎజెండాగా మేమేం మార్చుకోలేదు. మా ఎజెండాలో 2 ఉన్నాయి. ఒకటి ఒకే దేశం ఒకే చట్టం అనేది ఈ దేశం అమలు కావట్లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రతిసారి ప్రపంచ వేదికల మీద అదొక ఇష్యూ అవుతున్నది. మా భూమి గురించి, మా రాష్ట్రం గురించి, మా ప్రజల గురించి మాట్లాడే హక్కు మీకు ఎవడిచ్చిందని చెప్పి ఇలా 370 ఆర్టికల్ తీసి పక్కకు పెట్టి ఇలా అక్కడ కూడా స్వేచ్ఛ, స్వతంత్రం, ఇలా భారతీయత ఇవాళ మా 3 రంగుల జెండా బాధ్యత ఎగురుసుకునే స్థాయికి వచ్చింది. ఇవాళ నా జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతంగా డెవలప్ అయిందని చెప్పి భావిస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఎందుకు మాట్లాడి 500 ఏళ్ల క్రితం కోల్పోయినటువంటి మా రామ మందిరాన్ని నిర్మించి తీర్చమని చెప్పినాం. ఇవాళ అవకాశం వచ్చింది, బ్రహ్మాండంగా నిర్మించడం. ఇవాళ దాని దేశ ప్రజానీకానికి మంచి జరగాలని చెప్పి మీకు తెలిసి ఎక్కడ గుడిని స్థాపించుకున్నాం, మొత్తం పెద్ద ఎత్తున పండుగ జరుగుతుంది. అట్లాంటి పండుగని దేశంలో జరిగింది. రాముడు అందరివాడు, బీజేపీ సొత్తు కాదు, రాముడిని మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇట్లా ఈ అహంకార మాటలు ఇట్లాంటి మాట్లాడుకొని అదైంది. ఎప్పుడు కూడా ప్రజల విశ్వాసాలను అగౌరవపరిచే ప్రయత్నం ఎవరు చేయొద్దండి. ఇది మంచిది కాదు. అహంకారంతో కూడా రాముడు అందరివాడుగా ఎవరంటాలో అందరివాడు కాదని, ఎవరంటాలో ఎవరు కాదంటాలా, అందరివాడే రాముడు. కానీ నీవు రాముడి పట్ల నీకున్న అభిప్రాయం ఏంది, ప్రజలకున్న అభిప్రాయం ఏంది? రాముని మొక్కుదాం అంటున్నాడు. రాముని మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం అనేది ఆయన నినాదం. ఎవరెవరిని తొక్కుతారో తెలిసిపోతారు రేపు ముందు. మోడీ, బీజేపీ అగ్రనాయకులు అందరూ కూడా పదే చెప్తుంటారు మేము అవినీతి మీద పోరాడతామని. కానీ ఎవరినైతే అవినీతి పరులుగా ముద్రేశారో అదే నాయకుల్ని పార్టీలో చేసుకొని వాళ్ళకే టికెట్లు ఇచ్చి వాళ్ళకే అందలం మీద ఎక్కిస్తే బీజేపీని నమ్ముతారా? నిజంగా వీళ్ళు అవినీతి మీద పోరాటం చేస్తున్నారని ప్రజలు నమ్ముతారా? ఇది ద్వంద్వనీతి కాదా? ఇక్కడ అట్లాంటిదైతే లేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అశోక్ చవాన్ ఉన్నాడు. అశోక్ చవాన్ మీకు మహారాష్ట్రలో అపార్ట్మెంట్ కుంభకోణంలో ఉన్నాడు. అజిత్ పవార్ ఉన్నాడు. 25,000 బ్యాంక్ కుంభకోణంలో ఉన్నాడు. అట్లా ఇంకా నేను మీకు చాలా చెప్పగలుగుతాను. నవీన్ జిందాల్ ఉన్నాడు. మధు కూడా ఉన్నాడు. మధు కూడా ఇప్పుడు వాళ్ళ భార్య వెళ్ళి బీజేపీని కలిసిన తర్వాత ఆయన కేసులు తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు. తపస్ రాయ్ ఉన్నాడు, లేటెస్ట్గా వెస్ట్ బెంగాల్ నుంచి. ఆయన కూడా బీజేపీలో చేరాడు. నవనీత్ కౌర్, ఆమె కులం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆమె ఇష్యూ తర్వాత ఆమె బీజేపీలో చేరింది. ఎందుకు అవినీతి పరుల్ని మీ పార్టీలో చేర్చుకొని వాళ్ళు పునీతులు అయిపోతారా మీ పార్టీలో చేరితే? మా పార్టీ మూల సిద్ధాంతం ఏం తెలుసా అండి? అవినీతి రహిత దేశం చేయాలని, అవినీతి రహిత పాలన కొనసాగాలని చెప్పి కోరుకునే పార్టీ. అందుకని ఎవరిని ఉపేక్షించదు. కానీ అవినీతి పరుల్ని మీ పార్టీలో చేర్చుకుంటే అవినీతి రహితం ఎట్లా అవుతుంది? ఎవరిని ఏ చట్టం అయితే, ఏ సిస్టమ్ అయితే ఇలా నడుస్తూ ఉందో ఆ సిస్టమ్ని, ఆ వ్యవస్థను ఎక్కడ మేము వచ్చేయం. ఇవాళ మీరు చూడండి, దేశంలో 10 సంవత్సరాల కాలంలో మా మోడీ గారి హయాంలో ఎక్కడైనా ఒక స్కామ్ ఉందా అండి? అంతకుముందు కోల్ స్కాములు, అంతకుముందు బోఫర్ స్కాములు, అంతకుముందు 2G స్కాములు. నేను అడుగుతున్నా, మోడీ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక స్కామ్ లేదు. గుర్తుపెట్టుకోండి, మా పాలసీ అది. ఇవాళ తప్పు చేసిన వాళ్ళని కూడా ఎక్కడ వదిలిపెడతారు గుర్తుపెట్టుకోండి.
ముఖ్యమంత్రిని వదిలిపెట్టే ఢిల్లీ ముఖ్యమంత్రిని. కానీ నేను చూశాను అశోక్ చవాన్ గురించి ప్రధాని మోడీ బహిరంగ సభలో చెప్పారు జైల్లో పెడతామని. ఆయన్ని అదే మళ్ళీ మీ పార్టీలో చేర్చుకున్నాం. మేము ఎందుకు కాపాడతాం? ఒకవేళ నిజంగానే ఆయన తప్పు చేసి ఉంటే మేము కాపాడే ప్రసక్తి ఉత్పన్నమే కాదు. పార్టీలో చేర్చుకున్నారు, కాపాడటం కదా. మీ పార్టీలో చేరిన వాళ్ళందరికీ కేసులు స్లో అయిపోతున్నాయి, లేదంటే కేసులు కొట్టేయబడుతున్నాయి. అదంతా తప్పు ఎందుకు ఉంటుందండి అట్లా? ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తప్పు చేస్తే జైలు పాలు కాక తప్పదు, దాన్ని ఎక్కడ ఉపేక్షించేది లేదు. రాజేంద్ర గారు, 7 సార్లు మిమ్మల్ని గుండెల మీద పెట్టుకున్న హుజూరాబాద్ ప్రజలు ఎందుకు ఈసారి మిమ్మల్ని తిరస్కరించారు? అనేక కారణాలు ఉన్నాయి. దాన్ని చెప్పాలంటే అదొక పెద్ద సబ్జెక్టు. 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రి చెప్పారు, తెలంగాణలో 14 లోక్సభ స్థానాలు వస్తే ముదిరాజులకి మంత్రి పదవి ఇస్తాను, ముదిరాజులందరూ సపోర్ట్ చేయాలంటున్నారు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని టార్గెట్ చేశారా? అంటే రేవంత్ రెడ్డి గారికి నేను అనుకున్నా, స్థాయి పెరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మాట్లాడే మాట విశ్వసనీయతగా ఉండాలి, ఆమోదయోగ్యంగా ఉండాలి తప్ప ఇట్లా గాలి వార్తలు మాట్లాడాలి. నేను అంటున్నా, నిజంగానే రేవంత్ రెడ్డి గారికి ముదిరాజుల ప్రేమ ఉండి ఉంటే ఒక్కడు గెలిచింది కదా శ్రీహరి గారు, ఎందుకు మంత్రి పదవి ఎవరు అడ్డుపడుతున్నారు నీకు? ఇప్పుడు ఇస్తానంటున్నాడు, 14 లోక్సభ స్థానాలు గెలిపించండి, మంత్రి పదవి ఇస్తాను. అర్థమైంది, 14 స్థానాలు వచ్చే ప్రసక్తి లేదు, మీకు మంత్రి పదవి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి ముదిరాజ్ జాతిని అవమానపరుస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అంటే గింత దుర్మార్గమా? గిట్లాంటి మాటలు నువ్వు మాట్లాడే మాటలు ఇలా ముదిరాజు ఏమనుకుంటారు అంటే 14 సీట్లు గెలిపిస్తేనే నువ్వు ముదిరాజుకు మంత్రి పదవి ఇస్తా అంటే అర్థం ఏంటి? 14 సీట్లు వచ్చేది లేదు, ముదిరాజులకు మంత్రి పదవి ఇచ్చేది లేదు. ఇది ముదిరాజ్ జాతి పట్ల నీకున్నటువంటి ప్రేమ. లోక్సభ ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతాడని చెప్పి చాలామంది అంటున్నారు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు. అట్లా జరిగే అవకాశం ఏమైనా ఉందా? తెలియదు. మీ పార్టీ ఎంపీ అరవింద్ కూడా అంటున్నారు, రేవంత్ మా మిత్రుడే, పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పి. మీరు కూడా అట్లా ఆయన వచ్చే అవకాశం ఉంటే ఆహ్వానిస్తారా? తెలియదు నాకు. మీ అభిప్రాయం ఏంటి? నేను గట్లాడదానికి కామెంట్ చేయను. నేను రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాది కూడా పూర్తి చేసుకోదు, మధ్యలోనే కూలిపోతుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, బీజేపీ నాయకులు అంటున్నారు. అట్లా కూలిపోయే అవకాశం ఉందా? ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగాలని, ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలు మెచ్చే పద్ధతిలో వాళ్ళ ప్రవర్తన కానీ వారి పరిపాలన కానీ ఉండాలని కోరుకుంటున్నా. ఇక వాళ్ళు ఒకరికొకరు గుంజుకొని కుట్రలు చేసుకొని కూలగొడుతుంది. దానికి బీజేపీ నుంచి అయితే ఏం ప్రయత్నం జరగదు, ఆయన ప్రభుత్వాన్ని కూర్చోడానికి. ఏమేమి చేస్తాడు? మాకేం అవసరం అండి? అంటే ఏకనాథ్ షిండేలను తయారు చేస్తారనే వాదన కూడా వస్తుంది. ఏకనాథ్ షిండే మళ్ళీ చెప్తున్నా, ఏకనాథ్ షిండే గురించి తప్పుడు ప్రచారం జరుగుతుంది. కానీ ఏకనాథ్ షిండే ఇప్పుడు బాల్ ఠాకరే పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసిండ్రు, మిత్రపక్షం కలిసి గెలిచిన తర్వాత వారి స్వార్థం కోసం వారికి బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీతో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అక్కడి మహారాష్ట్ర ప్రజానికం దాన్ని యాక్సెప్ట్ చేయలే, వితిన్ ద పార్టీ కూడా యాక్సెప్ట్ చేయలే. వాళ్ళందరూ తిరుగుబాటు చేసి మన బద్ధశత్రువైన మన సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి, బాల్ ఠాకరే గారి ఆశయాన్ని పక్కకు పెట్టి మీరు ఏ కాంగ్రెస్ పార్టీతో జతకట్టినో ఇది మంచిది కాదు, మేము ఎట్టి పరిస్థితులు కూడా మేము ఉండమని చెప్పి వాళ్ళందరూ బయటకు వచ్చింది తప్ప ఏకనాథ్ షిండే మేము సృష్టించలేదు. ఏకనాథ్ షిండే ఆ నిర్ణయం తీసుకునే కారకుడు, స్వార్థంతో కూడుకున్నటువంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళు కారణం. ఓకే, అంటే మీరైతే ఏ పార్టీని చీల్చే ఉద్దేశం మీకు లేదు? నాకేం అవసరం అండి. ఓకే, గజ్వేల్ హుజూరాబాద్ 2 చోట్ల ఓటిన తర్వాత మీకు మల్కాజ్గిరిలో గెలుపు అనేది డూ ఆర్ డై సిచ్యువేషన్. ఏమన్నా నర్వస్గా టెన్షన్గా ఉన్నారా? నాకేం టెన్షన్ అసలు. మేము ఎమ్మెల్యే కొత్తనా మంత్రి కొత్తనా అనేక బాధ్యతలు నిర్వహించిన మేము పవర్ మాంగర్స్ కాదు, అధికారం కోసం అరులు సాచే వాళ్ళం అంతా కూడా కాదు. ఆల్రెడీ అన్నీ చేసుకోగలను. కానీ మల్కాజ్గిరిలో మీరు అనుకున్నట్టుగా టెన్షన్ అక్కర్లేదు, అస్పష్టత కూడా లేదు, స్పష్టత ఉంది. మల్కాజ్గిరిలో గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ, ఎగిరే జెండా కాషాయ జెండా, అందులో ఏం అనుమానం లేదు. వాటిగా ఆశ దింపుడు కల్లంగాడ ఆశతోటి డబ్బులు ఖర్చు పెడితే పెట్టచ్చు, నాయకులను కొనుక్కోవచ్చు, నాయకులు ప్రలోభ పెట్టచ్చు, నాయకులు ఎత్తుకపోవచ్చు, దౌర్జన్యం కూడా చేయవచ్చు. కానీ అది చెల్లదు. తెలంగాణలో గుర్తుపెట్టుకోండి, ప్రేమకు లొంగుతుంది తెలంగాణ సమాజం తప్ప దౌర్జన్యానికి, ధన ప్రవాహానికి, దుర్మార్గానికి లొంగదు. మీ కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? ఎవరైతే రాలే. ఇప్పుడు గతంలో మీ శ్రీమతి జమున గారి పేరు వినిపించింది, హుజూరాబాద్లో పోటీ చేస్తారని. అసలు ఎవరికి ఇష్టం లేదు, గుర్తుపెట్టుకోండి. వచ్చిందా ఎక్కడైనా? ఎవరైనా నిర్మలంగా చూసినావా? అంటే ప్రచారంలో అయితే పాల్గొంటున్నారు, పాల్గొంటారు కదా. నేను పోటీ చేస్తున్నప్పుడు నా కోసం నాకు తీరకపోతే నాకు సపోర్ట్గా రాదా మా భార్య? చెప్పండి. పోటీ చేసే ఉద్దేశం అయితే లేదు, ఎప్పుడు లేదండి. మల్కాజ్గిరిలో గెలుపు కోసం మోడీ చరిస్మాని నమ్ముకున్నారా? ఈటల రాజేందర్కు ఏమైనా ప్రత్యేకమైన ఎజెండా ఉందా? భలే అడుగుతున్నారు. ఈటల రాజేందర్ అంటూ చరిత్ర ప్రతి ఇంట్లో ఉంటుంది.
తెలంగాణ సమాజంలో 22 ఏళ్ళుగా 23 ఏళ్ళుగా ఉద్యమకారుడిగా, ఆర్థిక మంత్రిగా, కష్టకాలంలో కరోనా మంత్రిగా నన్ను గుర్తుపట్టని, నేను తెలియని కుటుంబం లేదు. గుర్తుపెట్టుకోండి, కుటుంబం. నేను స్పెసిఫిక్గా మల్కాజ్గిరి కోసం ఇది చేస్తానని చెప్పగలుగుతారా? రెండవది, ఇలా కేంద్రంలో వచ్చేది మోడీ ప్రభుత్వమే కాబట్టి ఇప్పటికే 10 సంవత్సరాల కాలం మోడీ చరిష్మా కావచ్చు, మోడీ గారు 10 సంవత్సరాల కాలం చేసుకున్నటువంటి పనులు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కలగలిసే రేపు రిజల్ట్ వస్తుంది. ఒక్క ఈటల గారి చరిష్మా లేకపోతే ఒక ఇది కాకుండా 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు చేసిన ప్రతి పని కూడా కౌంట్ అయింది, అది రిజిస్టర్ అయి ఉంది. కాబట్టి ఇవన్నీ గిట్ల అవుతాయి. సరే, మోడీ ప్రభుత్వం వస్తుందని బాగా ప్రచారం జరుగుతుంది. మోడీ ప్రభుత్వంలో ఈటెల రాజేందర్ని మంత్రిగా చూసే అవకాశం ఉందా? తెలియదు. అలాంటి మీ ఆశ, కోరిక? ఈ ఆశలు మనం పెట్టుకుంటాం, అవసరాన్ని బట్టి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ రాజేందర్ గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.